ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మనలో చాలా మంది చాలా రకాలైన భయాలకు లోనవుతుంటారు. మనలో చాలా మందికి కొన్ని విషయాలంటే భయం, చాలా మందికి కొందరు మనుషులంటే భయం, చాలా మందికి ఏదో ఒక విషయంలో కంపల్సరీ ఈ మనిషి రూపంలో ఉన్న వ్యక్తి దేనికో ఒకదానికి భయపడుతుంటారు. మనలో చాలా మందికి మరణం అంటే భయం, మనలో చాలా మందికి రోగాలంటే భయం, కొంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం, కొంతమందికి ఏదైనా జీవితంలో కోల్పోతానేమోనని భయం. చాలా మందికి చాలా రకాలైన భయాలు ఉంటాయి. ఈరోజు ఒకవేళ వాక్యం వింటున్నా నీకు కూడా ఏదో ఒక భయం ఉందేమో, నీ ఇల్లు విషయమే కానీ, నీ ఇంటి వాళ్ళ విషయమే కానీ, లేదంటే నీ ఫ్యూచర్ గురించి కానీ, లేదంటే నీ పాస్ట్ లో జరిగిన ఆ తప్పిదం వల్ల ఏదైనా జరుగుతుందేమో అనే భయమే కానీ, నీలో ఏదో ఒక భయంతో నువ్వు ఉన్నట్లయితే, లేదంటే నీకు ఒక అప్పు సమస్య ఉండి ఆ అప్పు వల్ల నా జీవితం ఏమవుతుందో అని ఒక భయం నీకు ఉన్నట్లయితే, నీ జీవితంలో ఏదైనా నువ్వు కోల్పోయి ఇంకా అది మరల నా జీవితంలో మళ్ళీ రిపీటెడ్ గా జరుగుతుందేమో అని ఒక భయం ఉన్నట్లయితే, ఏ భయం అయినప్పటికీ నువ్వు భయపడుతున్నావా? నీకు ఆ భయము, ఆందోళన నీ హృదయంలో ఉందా? నువ్వేం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా? నేను ఒక్కదాన్నే, నేనేం చేయలేను, నాకేం సపోర్ట్ లేదు, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను సరిగ్గా చదువుకోలేదు, నాకు సరిగ్గా మాట్లాడడానికి రాదు, నాకు సరిగ్గా స్కిల్స్ లేవు, నేనేమి సాధించలేను అనే ఒక భయంలో నువ్వు ఉన్నావా? మై ఫ్రెండ్, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి భయస్థుడైన, ఆ ప్రదేశంలో అతనున్న ఆ ప్రజల మధ్యలో అతను ఒక భయస్థుడు, ఒక పిరికివాడు, ధైర్యమే లేని వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఒక మహాయోధునిగా నిల్చోబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేని గురించో నువ్వు భయపడుతుండొచ్చు, ఏ విషయమో నిన్ను ఇబ్బంది పెడుతుండొచ్చు, నువ్వు ఆందోళన ఉన్నావేమో, నీ ఆరోగ్యం విషయమే కానీ, నీ తల్లిదండ్రుల విషయమే కానీ, నీ భార్య విషయమే కానీ, లేదంటే నువ్వు లేదంటే చేసిన తప్పు విషయంలో కానీ నువ్వేదో ఒక ఆందోళనలో, భయంలో ఉన్నావేమో. బైబిల్లో కూడా ఒక వ్యక్తి చాలా ఆందోళనలో, చాలా ఒక యాంగ్జైటీలో, ఒక ఫియర్ఫుల్ లైఫ్ లో ఉన్నాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, బైబిల్లో 365 సార్లు భయపడకు అనే మాట దేవుడు లిఖించున్నాడు. బైబిల్లో ఉంది 365 సార్లు. ఒకవేళ మనం సంవత్సరంలో చూసుకున్నట్లయితే ప్రతిరోజు మనకి 365 రోజులు క్యాలెండర్ లో ఉన్నట్లు ప్రతిరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటిదంటే, నువ్వు భయపడకనే చెప్తున్నాడు. యేసు ప్రభు వారు తన శిష్యుల్ని కలుసుకున్నప్పుడు మొదట ఆయన చెప్పే మాట, భయపడకండి, అది నేనే అంటాడు. సో దేవుడు కూడా ఎప్పుడైతే మనుషుల్ని ఆయన కలుసుకోవాలనుకున్నప్పుడు, లేదంటే ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆయన చెప్పే మాట ఏంటిదంటే, భయపడుకు అని. ఒకవేళ ఈ వాక్యం వింటున్నా నీకు భయం ఉందేమో, ఈ లోకంలో ఉన్న రోగం గురించి కానీ, లేదంటే ఇంకా వేరే సమస్య గురించి కానీ నీకు కూడా ఏదైనా భయం ఉందేమో, నువ్వు కూడా భయంలో, ఆ ఆందోళనలో ఉన్నావేమో, నీ పరిస్థితి నిన్ను అధిగమించిందేమో, లేదంటే నీకున్న సమస్య నిన్ను ఇబ్బంది పెడుతుందేమో, నువ్వేమి చేయాలో అర్థం కాలేని సిచ్యువేషన్ లో ఉన్నావేమో. మై ఫ్రెండ్, దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, భయపడకు అని. నువ్వు భయపడడానికి వీల్లేదు. ఒక భయస్థుడైన వ్యక్తి తన జీవితంలో ఆ యొక్క ప్రదేశాన్ని ఆక్రమించుకున్న ప్రదేశంలో ఆయన జీవిస్తూ, ఆయన ఒక భయంతో ఒక ఎస్కేప్ అయ్యి, ఆయన ఒక ద్రాక్ష తోట వెనుకల ఆయన ఒక పనిని దాచుకొని చేస్తున్నాడంట. మనం చూసుకున్నట్లయితే బైబిల్లో గిద్యోను ఒక భయస్థుడు, ఒక డౌట్ఫుల్ పర్సన్. ఆయన జీవితంలో ఆయన ఒక భయస్థుడు. ఆయన అనుకుంటాడు, ఆయన చాలా చిన్న చూపు చూసుకుంటాడు, తక్కువ చూపు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఒక పిరికివాడు, భయస్థుడు, మనుషుల మాటలకి భయపడతాడు, లేదంటే తన తల్లిదండ్రులు పూర్వం ఎదుర్కొన్న సమస్యలు చూసి భయపడి ఉంటాడు, లేదంటే ఆ ప్రదేశంలో ఉన్న, ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకున్న జనాలను బట్టి ఆయన భయపడి ఉంటాడు. అయితే ఆయన ఒక భయస్థుడు, ఒక డౌట్ఫుల్ పర్సన్. ఒకవేళ నువ్వు కూడా అదే పొజిషన్ లో ఉన్నావేమో, అదే పొజిషన్ లో నువ్వు ఉన్నావేమో, నీ పరిస్థితి కూడా అలానే ఉందేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఇది దేవుడు నాతో మాట్లాడట్లేదు, నేను ఊహించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. లేదంటే నేను చెడ్డవాడిని, నేను చెడ్డదాన్ని, నా పరిస్థితి ఇలాంటిది, నేను పూర్వం ఇలాంటి తప్పు చేశాను, నేను పూర్వం ఇలా ఉండే నా బ్రతుకు, కానీ నాతో దేవుడు మాట్లాడడు అని నువ్వు ఫిక్స్ అయిపోయి, ఇంకా నువ్వు దేవుడు మాట్లాడుతున్న ఒక డౌట్ఫుల్ లో ఉన్నావేమో. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఏదైనా చూపెట్టినా కానీ ఇంకా నాకు చూపించడు, ఎందుకంటే నేను పాపం చేస్తున్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడడు. ఒకవేళ దేవుడే నీతో మాట్లాడుతున్నా, దేవుడు నాతో మాట్లాడడు, నేను చేసిన తప్పును బట్టి ఆయన నన్ను ఖండిస్తాడు, లేదంటే నా ప్రార్థనకి జవాబు రాదు అని నువ్వు అనుకుంటున్నావేమో.
గిద్యోను కూడా అతను ప్రార్థించే వ్యక్తే, దేవుణ్ణి నమ్మే వ్యక్తి, ఒక ఇజ్రాయేల్ వంశంలో పుట్టిన వ్యక్తి అతను కూడా. అయితే ఒక అన్య ప్రదేశంలో ఒక అన్యులు వచ్చి ఆయన ప్రదేశంలో ఆక్రమించుకుంటున్నప్పుడు, మోయాబీయులందరూ ఆ దేశంలో ఆక్రమించుకుంటున్నప్పుడు అందరు ఏం చేశారంటే మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. ఇజ్రాయెల్ ప్రజలంతా యెహోవా దృష్టికి దోషులైనంట, వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు పాపం చేశారు. అయితే దేవుడే వాంటెడ్లీ ఆయన ప్రజల్ని వేరే వాళ్ళకి, ఒక అన్యులకు అప్పగించాడంట. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా అనుకుంటుండొచ్చు, నేను చేసిన తప్పు వల్లే నాకు ఈ శిక్ష ఉంది, నేను చేసిన పాపం వల్లే నాకు ఈ శిక్ష వచ్చింది అని. కాదు, నువ్వు చేసిన తప్పుని బట్టి నీకు అది వచ్చిందేమో, కానీ దేవుడు అలో చేస్తేనే నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు. ఆయన అలో చేసినందుకే నువ్వు ఆ కష్టంలో ఉన్నావు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆయన దృష్టికి చెడ్డవారై ఉన్నందున ఆయన ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళని మిద్యానీయులకు అప్పగించిందంట. 7 ఏళ్లు వాళ్ళని అప్పగించిందంట. తర్వాత ఏమైందంటే, మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేళ్ల మీద హెచ్చాయని కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను గుహలను దుర్గములుగా తమకు సిద్ధపరుచుకున్నది. వాళ్ళు ఏం చేసిరంటే ఒక కొండల్ని, గుహల్ని, వాగుల్ని దుర్గం లాగా సిద్ధపరచుకోరంట. వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, యెహోవాయే దుర్గం అని వాళ్ళు మర్చిపోయి, యెహోవాయే మనల్ని కాపాడుతాడు అని మర్చిపోయి, ఆ కొండల తట్టు, ఆ వాగుల తట్టు, ఆ గుహల తట్టు వెళ్ళి వాళ్ళ దుర్గములు అంటే వాళ్ళని కాపాడుకోవడానికి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారంట. ఎక్కడి నుంచి? తమ శత్రువుల నుంచి కాపాడుకోవడానికి. ఈ రోజు నువ్వు కూడా నీ ప్రాబ్లం కి సొల్యూషన్ బయట వెతుక్కుంటున్నావేమో. నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేదంటే నాకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది, నాకు స్వస్థత ఇక్కడ దొరుకుతుంది, నేను హాస్పిటల్ వెళ్తే నేను బాగైతానేమో, నేను ఇక్కడికి వెళ్తే బాగైతానేమో, లేదంటే నాకు ఈ యొక్క మెడిసిన్ ద్వారా నాకు స్వస్థత కలుగుతుందేమో అని నువ్వు అనుకుంటున్నట్లయితే మై ఫ్రెండ్, నీకు ఎక్కడ సమాధానం దొరకదు. నీ జీవితంలో నువ్వు ఎంత ప్రయాసపడినా నీకు సమాధానం దొరకదు. నీకు సమాధానము, నీకు స్వస్థత, నీకు ఆ జవాబునిచ్చేది ఒక్కడే, ఆయన యేసు ప్రభు. ఈ రోజు నీ ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ యేసు ప్రభు మాత్రమే. నీకే కష్టం ఉన్నప్పటికీ, నీకే బాధ ఉన్నప్పటికీ, నువ్వు చెప్పుకునే సమస్య, చెప్పుకోలేని సమస్య, ప్రతి ప్రాబ్లం కి ఆయన మాత్రమే సొల్యూషన్. సో ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాగుల తట్టు, కొండల తట్టు తమ దుర్గములను స్థాపించుకుంటున్నారు, ఏర్పరచుకుంటారట. అయితే అప్పుడు ఏమైందంటే, ఇజ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవసాధనమైనది మరి దేనిది గాని ఇజ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటలు లెక్క ఉండరు. అయితే ఆ మిద్యానీయులు ఏం చేశారంటే, ఇజ్రాయేల్ ప్రజల పంటని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు వేసుకున్న ఆ పంటనంతా నాశనం చేశారంట. వాళ్ళు చాలా మంది వచ్చి, చాలా వాళ్ళ మిద్యానీయులు వచ్చి వీళ్ళని ఆక్రమించుకున్నారు. వీళ్ళ వంటల్ని, వీళ్ళ గాడిదల్ని, వీళ్ళ ఎద్దులని ప్రతిదీ నాశనం చేశారు. నువ్వు అనుకుంటుండొచ్చు నీ జీవితంలో, అరే నాకు ఈ ప్రాబ్లం కాదు, ఆ ప్రాబ్లం, అరే నేను హెల్త్ ఇష్యూ అనుకుంటున్నాను, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు అనుకుంటున్నాను, నాకు అప్పులు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి అనుకుంటున్నాను, నా ఇంట్లో సమాధానం లేదు. ఒక్క ప్రాబ్లం కాదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. మై ఫ్రెండ్, ఇశ్రాయేల్ ప్రజలు కూడా తమ ఎద్దులను కోల్పోయారు, తమ గాడిదలను కోల్పోయారు, వాళ్ళకి ఆహారం ఇచ్చే పంటను కూడా వాళ్ళు కోల్పోయారంట. ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు బ్రతకడానికి. తమ జీవ సాధనమైన ఏది వాళ్ళు వదిలిపెట్టలేదంట. ఈ రోజు నువ్వు కూడా అనుకుంటావేమో, నాకు బ్రతికినిచ్చేది ఇదే, నేను బ్రతకాలనుకుంటే దీనిపైన ఆధారపడాలి, ఇప్పుడు ఇదే పోయింది, నేను నమ్ముకున్న ఈ ఉద్యోగం పోయింది, లేకుంటే నేను ఎంతో ఇష్టంగా, లేకుంటే నేను ఎంతో నచ్చి కట్టుకున్న ఇల్లు కూలిపోయింది, లేకుంటే నాకు ఇష్టమైన ఈ వ్యక్తి దూరం అయ్యాడు, నేను ఎంతో నమ్మిన ఈ వ్యక్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా భర్తే గాని, నా భార్య గాని ఈ యొక్క సిచ్యువేషన్ లో నన్ను విడిచి వెళ్ళిపోయారు, నా పిల్లలే కానీ నువ్వు అనుకుంటున్నావా? మై ఫ్రెండ్, వీళ్ళ జీవితంలో కూడా, ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో జీవ సాధనం అనేది ఏదీ లేదంట. వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. వాళ్ళు ఏమి పని చేయాలనుకున్నా, ఒకవేళ గాడిదతో ఏదైనా పని చేయాలన్నా గాడిద కూడా లేదంట. వాళ్ళు తినడానికి తిండి లేదు, వాళ్ళకి ఎకానమీ లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఆ యొక్క జంతువులు కూడా లేవు, ఏదీ లేదు, వాళ్ళు నిల్లు అయిపోయారు. ఈరోజు నువ్వు కూడా అనుకుంటావా నీ జీవితంలో ప్రతిదీ లాసే ఉంది,
నా జీవితంలో నాకు ఆరోగ్యం లేదు, నాకు చదువు లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నా తల్లిదండ్రులు సరిగా లేరు, నేను సరిగా చదువుకోలేదు, నాకెవ్వరు తెలియదు, నా జీవితంలో ప్రతిదీ లాసే అని నువ్వు అనుకుంటున్నావా? మై ఫ్రెండ్, ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో వాళ్ళు భయపడి, మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళు భయపడి అంట కొండల తట్టుకు, గుహల తట్టుకు, బాగల తట్టు వాళ్ళు దుర్గములను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంట. భయపడి. మనం ఎప్పుడు దాచుకుంటామంటే మనం భయపడినప్పుడు. ఎప్పుడు మనము భయపడతామంటే దాన్ని ఎదుర్కోలేనప్పుడు. నీకున్న సమస్యను బట్టి నువ్వు ఎదుర్కోలేని పరిస్థితిలో దాచుకుంటున్నావా? మై ఫ్రెండ్, వీళ్ళు కూడా వాళ్ళు దాచుకుంటున్నారంట. ఆ ప్రాబ్లం ని చూసి, ఆ మిథ్యానులను చూసి వాళ్ళు దాచుకున్నారంట. ఆ కొండల తట్టు, ఆ గుహల తట్టు వాళ్ళు అక్కడున్నా వాళ్ళు సేఫ్ గా లేరు. వాళ్ళ పంటను నాశనం చేశారంట. నువ్వు ఒకవేళ అందరికి దూరంగా ఉంటున్నావేమో, నీ పగవారికి కానీ, నీకు నచ్చని వాళ్ళకి కానీ, నీ పైన పగున్న వారికి దూరంగా ఉంటున్నా వాళ్ళు అయినా నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. వాళ్ళ మాటల చేతనే గాని, వాళ్ళ యొక్క ప్రవర్తన చేతనే గాని, వాళ్ళ నుండి వచ్చిన మనుషుల చేతనే గాని, నువ్వు ఒకవేళ వాళ్ళందరికీ దూరంగా ఉంటున్నా నేను ఇంకా ఇబ్బంది పెడుతున్నారేమో. నీ శత్రువు, నువ్వు శత్రువుగా భావించే వ్యక్తులు ఇంకా నీ జీవితంలో నేను హింసిస్తున్నారేమో. ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారంట. వాళ్ళు దూరంగానే ఉంటున్నారు, తమ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవసాధనం అనేది ఏది వాళ్ళు ఉంచకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈరోజు నువ్వు కూడా నీ పని నువ్వు చేసుకుంటున్నావేమో, నీ జీవితం ఏంటో నువ్వు గడుపుతున్నావేమో, నీకు జరిగింది, నీకు దొరికింది నువ్వు తింటున్నావేమో, నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావేమో, కానీ నీ జీవితంలో కూడా నీ శత్రువులు నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారేమో. ఇజ్రాయెల్ ప్రజలు కూడా తమ శత్రువుల విషయమై భయపడి వాళ్ళు దాచుకున్న వాళ్ళు వదిలిపెట్టలేదు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఇజ్రాయెల్ ప్రజలకి కష్టం వచ్చింది, బాధ వచ్చింది. మిద్యానీయులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పంటల్ని నాశనం చేశారు, వాళ్ళకున్న ఆహారమును వాళ్ళు నాశనం చేశారు. అనేకులు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆక్రమించుకున్నారంట. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడో మనం చూద్దాం. 7వ వచనంలో, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తలొకని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రవచించను. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఒక బాధ చేత, మిద్యానీయుల బాధ చేత వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారంట, మొరపెట్టారంట. ఈరోజు నీ కష్టంలో నువ్వు అక్కడ ఇక్కడ నీ సమాధానం వెతుక్కోకు. నీకు వాళ్ళు హెల్ప్ చేయాలి, వీళ్ళు హెల్ప్ చేయాలి, నీ సహోదరులో, నీ బంధువులో, లేకుంటే పోలీస్ ఆఫీసర్స్, ఎవరో లాయర్స్ హెల్ప్ చేయాలని నువ్వు అనుకోకు. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర మొరపెట్టు, దేవుడు వింటాడు నీ ప్రార్థన. అయితే ఇజ్రాయెల్ ప్రజలంటే ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు మొరపెట్టారంట దేవునికి, దేవా మాకు సహాయం చేయండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించాడంట. ఈ రోజు నీకున్న ప్రాబ్లం ని బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీ యొక్క క్వశ్చన్ మార్క్ జీవితంలో ఈరోజు నువ్వు ఉన్నట్లయితే దేవుడు తన ప్రవక్తని నీకు పంపాడు. ఈ వాక్యం బోధిస్తున్న నేను ఒక ప్రవక్తగా నీకు బోధిస్తున్నాను ఆయన మాటని. నువ్వేమి చేయాలనేది, నీ జీవితంలో ఏమి జరుగుతుందనేది ఒక ప్రవక్త బోధిస్తాడు. అయితే దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మొరపెట్టినప్పుడు ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మనం చూద్దాం. అతడు వారితో ఇలాగ ప్రకటించను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలు భయపడకుడి అని మీతో చెప్తుని గాని మీరు నా మాట వినకపోయితే. అయితే దేవుడు ఒక ప్రవక్తతో ప్రవచిస్తున్నారు. ప్రవక్త ఏమంటాడంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసల్లా ఉన్నారు, అట్లాంటి బానిసత్వం నుంచే నేను మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని విడిపించిన యెహోవాని నేనే. దేవుని పేరు మోషే అడుగుతాడు, అయ్యా ఫరో నన్ను అడుగుతాడు, మీ దేవుడు ఎవరంటే నేనేం చెప్పాలంటే, ఉన్నవాడను అనువాడను నేనే, నా పేరు నేనే అని చెప్పు అంటాడు. సో దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో, మిమ్మల్ని అన్ని దేశాల నుంచి నేను విడిపించి వారి దేశంలో ఆక్రమించుకునేలాగా నేను చేశానయ్యా. మీరు ఇక్కడ అమోరీల దగ్గర ఉన్న దేవతలకు భయపడకండి, నేను మాత్రమే దేవుని, నాకు మాత్రమే భయపడండి అని చెప్తున్నాడు. ఈ రోజు నీ ప్రాబ్లం ఎలాంటిదైనా, నీ జీవితంలో నువ్వు ఎంత కోల్పోయినా దేవుడు ఏమంటున్నాడంటే నీతోటి, నిన్ను విడిపించు యెహోవాను నేనే అంటున్నాడు.
నీ సమస్య పెద్దదే కావచ్చు, నీ రోగం పెద్దదే కావచ్చు, దానికి ఎక్కడ మెడిసిన్ లేదేమో, నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడా దొరకట్లేదేమో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా లాస్ ఏమో, నీ బిజినెస్ లో గానీ, నీ యొక్క ఇంట్లో గానీ, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీకు లాసే ఏమో. కానీ దేవుడు ఏమంటాడంటే, నిన్ను విడిపించి యెహోవాను నేనే అంటున్నాడు. నువ్వు వారికి భయపడడానికి వీల్లేదు. నువ్వు ఒకవేళ ఆ భయస్థుల దేశంలో ఉన్నా, నీ చుట్టూ వాళ్ళందరూ భయపడుతున్నా, నీ కుటుంబ సభ్యులు భయపడుతున్నా, ఆయన నీతో అంటున్నాడు నువ్వు భయపడకు అంటున్నాడు. అయితే అప్పుడు ఏమైందంటే, మనం 11వ వచనం చూద్దాం. యెహోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దొరుకుచుండగా. ఆయన ఏం చేస్తున్నాడంటే, గిద్యోను అనే వ్యక్తి ఒక చెట్ల మధ్యన ఆయన గోధుమలను గానుగు పడుతున్నాడంట, దులుపుతున్నాడంట. గిద్యోను ఏం చేస్తున్నాడంటే గోధుమలను దులుపుతున్నాడు. ఇక్కడ ఆయన ఒక దాచుకొని, గిద్యోను అనే వ్యక్తి ఆ మిద్యానీయులకు భయపడి ఒక చెట్ల మధ్యలో ఆయన దొరుకుతున్నాడు, గోధుమలను దొరుకుతున్నాడు. అక్కడిక్కడ చూసుకుంటూ భయపడుతూ, ఆయన ఎక్కడి నుంచి మిద్యానీయులు వచ్చి ఉన్న గోధుమలు పట్టుకొని వెళ్తారో, నన్ను కొడతారో, నా ఇంటి వారిని అందరినీ వారు నాశనం చేస్తారో అని భయపడుతూ ఆ చెట్ల మధ్య, ఆ గానుగ చెట్ల మధ్య ఆయన ఆ గోధుమలను దొరుకుతున్నాడంట. భయపడుతూ ఆయన దాచుకొని మరుగై ఉండున్నట్లు అని ఉంది వాక్యం. మనం చూసుకున్నట్లయితే మరొకసారి చదువుతాం. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే మరుగై ఉండునట్లు, ఆయన కనిపించకుండా. ఈరోజు నువ్వు కూడా ఒక అన్యుడమై ఉండి, లేదంటే యేసు ప్రభు వారిని తెలుసుకొని మరుగై ఉండే, నీ ఇంటి వారికి తెలియొద్దని, నువ్వు చేసే జాబ్ గురించి ఎవరికి తెలియొద్దని నువ్వు దాచుకొని నువ్వు కష్టపడుతున్నావేమో. ఈ గిద్యోను కూడా ఆయన దాచుకొని ఏం చేస్తున్నాడంటే ఆ గోధుమలను దులుపుతున్నాడంట. అయితే అప్పుడు ఏమైందో మనం చూద్దాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అయితే యెహోవా దూత అతను కనబడిందంట. అక్కడికి వచ్చి యెహోవా దూత అంటుంది, మనం చూసుకున్నట్లయితే పై వచనంలో ఆయన ఆ వారికి మరుగై ఉండునట్లు, వారికి కనిపించకుండానట్లు దాచుకొని వ్యక్తి ఏం చేస్తున్నాడు, గోధుమలను దులుపుతున్నాడు. అట్లాంటి భయపడే వ్యక్తిని యెహోవా దూత ఏమంటుందంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తుందంట, ఓ ధైర్యవంతుడా అని పిలుస్తుందంట. ఆయన ధైర్యం ఎక్కడ చూపించాడు? ఆయన మిద్యానీయులకు భయపడకుండా ఏమన్నా బహిరంగంగా ఆయన గోధుమలను దులుపుతున్నాడా? లేదు. ఆయన ఒక చెట్ల మధ్యన దాచుకొని ఒక భయస్తులాగా వారికి ఎస్కేప్ అయ్యి ఆ చెట్ల మధ్య ఆయన దులుపుతున్నాడు. అట్లాంటి భయపడే వ్యక్తిని దేవుని దూత అంటుంది కదా, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటున్నట. ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావేమో, నీకున్న సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి నువ్వు దాచుకొని ఉన్నావేమో. దేవుని దూత నీతో అంటుంది ఈరోజు, దేవుని ప్రవక్తగా నేను అంటున్నాను, భయపడకు, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడకు, పరాక్రమం గల బలాఢ్యుడా. ఈరోజు దేవుడు నీతో అంటున్న మాట పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీకు బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ, నువ్వు చదువుకోనప్పటికీ దేవుడు నీతో అంటున్న మాట పరాక్రమం గల బలాఢ్యుడా. అయితే అప్పుడు గిద్యోను ఏమంటున్నాడంటే, గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండినలా ఇదంతయు మాకు ఎలాగూ సంభవించను. అయితే గిద్యోను వెంటనే అంటాడు, చిత్తగించుము, యెహోవాయే మాకు తోడై ఉంటే మాకు ఇదంతా ఎందుకు సంభవిస్తుందయ్యా అని అంటున్నాడంట. మనం కూడా చాలా సార్లు దేవుని వాక్యం విన్నప్పుడు, మనకున్న సిచ్యువేషన్ లో, మనకున్న బాధలో దేవుని వాక్యం విన్నప్పుడు, అసలు దేవుడే నాకు తోడుగా ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని ఉంటే నాకు ఎందుకు ఈ ప్రాబ్లం లో ఉన్నా, దేవుడు నన్ను ప్రేమిస్తుండు అని అయితే నా తల్లి ఎందుకు చనిపోతాయి, నా తండ్రిని చనిపోతాను, నా భర్తని చనిపోతాను, నేను ప్రేమించిన వ్యక్తి నన్ను ఎందుకు వదిలేస్తారు అని ఒక డైలమాలో, ఒక క్వశ్చన్ మార్క్ తో దేవుని మనం ప్రశ్నిస్తాం. అయితే గిద్యోను కూడా అంటున్నాడు కదా, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఇదంతా ఎందుకు సంభవించింది? ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు ఈ మిద్యానీయులకు ఎందుకు అప్పగించిండు అని దూతని అడుగుతాడు. అయితే తర్వాత నేను స్టోరీ మీకు స్కిప్ చేసి చెప్తాను. అయితే ఆ దేవుని దూత అంటది, లేదు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు గిద్యోను డౌట్ఫుల్ గా
ఆయన 3 సైన్స్ అడుగుతాడు. 3 సూచనలు చూపిమంటే దేవుని దూత 3 సూచనలు చూపిస్తుంది ఆయనకి. ఆయన 3 చూశాక దేవుని శోధించాక దేవుని నమ్ముతాడు. ఈ రోజు నీ పరిస్థితి కూడా అడుగుతాం. దేవునితో మాట్లాడినప్పుడు మనలో చాలా మంది దేవుడు నాతో మాట్లాడితే నాకు ఇది జరగాలి అది జరగాలి అంటావు. ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు నీ ప్రతి డౌట్ఫుల్నెస్ ని ఒక టెస్టిమనీగా మార్చిపోతున్నాడు. గిద్యోను 3 సార్లు దేవుని దూతను పరీక్షించినప్పటికీ దేవుడు అతన్ని ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఈ రోజు నీ పరిస్థితి కూడా ఎలాగున్నా దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు. అయితే గిద్యోను జీవితంలో దేవుడు ఆ 3 సూచనలు చూపించాక ఏమైందంటే దేవుడు అతను ఒక నిజమైన పరాక్రమం గల వ్యక్తిగా నిల్చోబెట్టాడు. అయితే నిల్చోబెట్టినాక కూడా గిద్యోన్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ దేవునితో మనం సంబంధం ఉన్నప్పటికీ మనలో కూడా చాలా మంది వాక్యం చదువుతున్నప్పటికీ ప్రార్థన చేస్తున్నప్పటికీ కొన్ని భయాల చేత మనం ఇంకా డౌట్ఫుల్ గా ఉంటాం. గిద్యోను కూడా కొన్ని డౌట్ఫుల్ తో ఉన్నాడు, డౌట్నెస్ తో ఉన్నాడు. ఎందుకంటే గిద్యోను కూడా మనలాంటి ఒక మనిషి. సో అప్పుడు ఏమైందంటే మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయంలో అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు అతన్ని ఒక సైన్యంగా ఏర్పరిచి అతనికి కొంతమందిని ఇచ్చి ఆ మిద్యానీయులని ఎదుర్కోమని పంపిస్తుంటాడు. ఆ పంపించే టైంలో ఏం జరిగిందంటే మనం చూద్దాం. 7వ అధ్యాయం, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి ఈ మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసింది అనుకుని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండకు విడిచి తిరిగి వెళ్ళిన జనులను విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అయితే దేవుడు ఏమంటాడంటే ఆయనతో ఉన్న ప్రజల్ని వీళ్ళందరూ మేమే జయించాము, మేమే గెలుస్తాము అని ఇజ్రాయెల్ ప్రజలందరూ అనుకుంటారు. నువ్వేం చేస్తావంటే గిద్యోను ఎవడైతే భయపడుతున్నాడో ఎవడైతే వణుకుతున్నాడో వాళ్ళందరూ ఆ గిలాదు కొండకు పారిపోండి అని ప్రకటించమని చెప్తాడు. అతని దగ్గర చాలా సైన్యం ఉంటది. ఆ సైన్యమును ఒక పిరికివాడైన వ్యక్తి గిద్యోను. అలాంటి గిద్యోను పరాక్రమ బలశూరునిగా చేసిన దేవుడు అంటున్న మాట ఏంటిదంటే మనం ఇంకొంచెం ముందు చదువుదాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయం. అప్పుడు యెరుబ్బాబెలు అనగా గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హేరోదు బావి దిగగా లోయలో మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాలెం వారికి కనపడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపదగదు. ఇజ్రాయేలు నా బాహుబలము నా రక్షణ కలగజేసినాను అనుకుని నా మీద అతిశయించుతురేమో. కాబట్టి నీవెవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండకు విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మనం ముందు వచనంలో 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆ మిద్యానీయులు మిడతల దండు వలె ఉన్నారంట. లెక్కకు విస్తారమైన జనాలు ఉన్నారంట. అయితే ఇజ్రాయెల్ ప్రజల్లో నుండి దేవుడు ఎంతమందిని వెనుకకు పంపించాడంటే 22,000 మందిని. అక్కడ ఉంది చాలా మంది, ఇక్కడ ఉంది తగ్గిపోయింది. ఆయన దగ్గర ఉన్న జనాలలో, ఆయన దగ్గర ఉన్న సైన్యంలో 22,000 మంది తగ్గిపోయారు. ఈరోజు నీ పరిస్థితి కూడా కొన్నిసార్లు మనం దేవుని ప్రణాళికని, దేవుని యొక్క ప్లాన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. కొన్నిసార్లు మన విశ్వాసము ఆయనకి చూపించాలి. గిద్యోను కూడా దేవుడిని అడగలేదు, క్వశ్చన్ చేయలేదు. అయ్యో ప్రభువా ఉన్నదే కొంతమంది, వాళ్ళేమో చాలా మంది ఉన్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే అమ్మోరీయులు కూడా యాడ్ అవుతారు. ఆ మిద్యానీయులకు అమ్మోరీయులు చాలా మంది అయిపోతారు. వీళ్ళు చూసుకుంటే కొద్ది మంది ఉంటారు. సో గిద్యోను 22,000 మందిని వెనుకకు పంపించేస్తారు. ఈ రోజు దేవుడు నీతో అంటున్నాడు, నీ చదువుని బట్టి కాదు, నీ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ ని బట్టి కాదు, నీ దగ్గర ఉన్న దేన్ని బట్టి కాదు. నువ్వు ఒకవేళ అవి చూసుకొని నేను సక్సెస్ఫుల్ అయ్యాను అనుకుంటావేమో నీ జీవితంలో. అవేది కాదు. నేనేం చేయబోతున్నాను నీకు చూడు. నీకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, నీకు ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే నిన్ను అది నాశనం చేయడానికి కాదు, నిన్ను అది ఏదో నీ జీవితంలో నిన్ను కృంగదీయడానికి కాదు, కానీ నీ జీవితంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి. నీ ప్రాబ్లం నిన్ను ఎక్కడికి నెట్టుతుందంటే గొప్ప మహిమలోకి. నీ ప్రాబ్లం నిన్ను గొప్ప ఆనందంలోకి, నీ గొప్ప దుఃఖము నిన్ను గొప్ప సంతోషంలోకి, గొప్ప ఆనందంలోకి నిన్ను నెట్టుతుంది. ఈరోజు నీకున్న సమస్య
నీ అనారోగ్యము, నీ గొప్ప అనారోగ్యము గొప్ప ఆరోగ్యంలోకి ఈరోజు నిన్ను నెట్టుతుంది. నువ్వు భయపడడానికి వీల్లేదు, నువ్వు దిగులు చెందడానికి వీల్లేదు. నేను ఒక్కడినే అనుకుంటున్నామా? ఈ ఒక్కడిని, ఒంటరి వారిని 1000 మందిగా చేసే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు ఒక్కడిగా ఉన్నావా? నా జీవితంలో నేను ఒక్కనే, నా ఫ్యామిలీలో నేను ఒక్కనే, ఈ భూమి పైన నేను ఒక్కనే కష్టపడుతున్నా అనుకుంటున్నావా? మై ఫ్రెండ్, నేను 1000 మందిగా, 1000 మందికి ఉండే టాలెంట్ ని, 1000 మందికి ఉండే సామర్థ్యమును నీ ఒక్కరికి ఇచ్చి దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. గిద్యోను ఒక్కడే, కానీ అతని చుట్టూ 1000 మంది ఆడయ్యారు. అతడే భయపడుతూ ఆ గాంగు చెట్ల మధ్య గోధుమలను దురుకుతున్న వ్యక్తిని దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడాన్ని పిలుచుకొని ఆయన ఒక మహా సైన్యంగా చేసుకున్నాడు. ఈ రోజు నువ్వు కూడా భయపడుతున్నావా? నువ్వు కూడా దుఃఖిస్తున్నావా? నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను సేవకు పనికిరాను, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకెవ్వరు తెలీదు, నా యొక్క జనరేషన్ లో పాస్టర్స్ గాని, డీకన్స్ గాని ఎవ్వరు లేరు, నేను ఒక్కరినే, నేను ఎలా చేస్తానో ఏమో అనుకుంటున్నావా? దేవుడు నిన్ను లేవనెత్తి నువ్వున్న ప్రదేశంలో నిన్ను గొప్పగా వాడుకుంటాడు. నువ్వు భయపడడానికి వీల్లేదు. గిద్యోను భయపడినా దేవుడు అతని గొప్పగా నిలిచిపెట్టాడు. తర్వాత ఏమైంది? 22,000 మంది వెనుకకి వెళ్ళిపోయారంట. ఆయన దగ్గర ఉంది ఇంకొద్ది మంది. తర్వాత మనం చూసాం 4వ వచనంలో 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, 10,000 మంది ఉన్నారంట. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే ఇంకా 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిని చూసి దేవుడు అంటున్నాడంట, వీళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు గిద్యోను, వీళ్ళని బట్టి నేను యుద్ధం చేయలేను అని ఏం చెప్తున్నాడంటే దేవుడు, నీళ్ళ ఎందుకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును. నువ్వు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు, నేను నీ కొరకు వాళ్ళని శోధిస్తాను అంటున్నాడు. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుతునో వాడు నీతో పోవాలను, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గురించి నేను చెప్పుతునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గక్కున్నట్లుగా తన నాలుకతో నీళ్లను గక్కిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాలున కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నీటికి అందించుకొని గక్కిన వానికి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలు కృంగిరి. అప్పుడు యెహోవా గక్కిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదును, మిద్యానీయులను నీ చేతికి అప్పగించదును. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్లి వచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఎవరైతే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైతే చేతులతో మోకాలు చేతులతో నీళ్లు త్రాగుతారో వాళ్ళని సపరేట్ గా చేయ, ఎవరైతే కుక్కలాగా కిందికి వంగి నీళ్లను గక్కుతారో, తన నాలుకతో ఆ నీళ్లను తీసుకొని తాగుతారో అట్లాంటి వారిని సపరేట్ చేయనప్పుడు, అలాంటి కుక్కలాగా గక్కిన వ్యక్తులు అంట 300 మంది అంట. మిగతా వాళ్ళందరూ 7,700 మంది మోకాల మీద ఉండి నీళ్లు తాగారంట. అయితే దేవుడు అంటున్నాడు, ఈ 300 మందినే నేను ఏర్పరచుకున్నాను. మై ఫ్రెండ్, మనకి ఇక్కడ నీళ్లు కనిపించినప్పుడు మనము చాలా నీళ్ళు ఎలా అవుతామంటే, ఎవరమైనా నీళ్ళని మన చేతులతో తీసుకొని తాగుతాం కానీ ఎవరము మనం కుక్కలాగా గక్కలేము. కానీ ఇక్కడ ఉన్న మనుషులకి అంత జ్ఞానం కూడా లేదంట. నీళ్ళు ఎలా తాగాలో కూడా తెలియని వ్యక్తులు వాళ్ళు యుద్ధం ఏం చేస్తారు, వాళ్ళు ఏం ఫైటింగ్ చేస్తారు, వాళ్ళు ఏం గొడవ పడతారు, వాళ్ళకి యుద్ధ నైపుణ్యం ఏం తెలియదు. అట్లాంటి వ్యక్తులు ఒక గిద్యోను నమ్మి, ఒక పిరికివాని నమ్మి యుద్ధానికి వచ్చారంట. మిగతా 7,700 మంది మోకాలపై నుండి నీళ్లు తాగారు. దేవుడు అంటున్నాడు, ఈ 7,700 మందిని నువ్వు పంపించేసే, ఈ 300 మంది ద్వారా నేను రక్షణ ఇవ్వబోతున్నాను. నీ దగ్గర ఉన్న వాళ్ళంతా, నీ ఫ్యామిలీ చదువుకోలేదా, నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరు చదువుకోలేదా, మీకు బ్యాక్గ్రౌండ్ లేదా, నేను ఉట్టి వాడిని, నాకు ఏ పని చేత కాదు, నేను ఏమి చేయలేను అని అనుకుంటున్నావా? దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ 300 మందికి నీళ్లు ఎలాగ తాగాలో కూడా తెలియదు. అట్లాంటి వారి ద్వారా దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడంట వారికి. ఈ రోజు ఏ పని ఎలా చేయాలో నీకు తెలియదేమో, నీకు అంత నాలెడ్జ్ లేదేమో, నీకు దాని గురించి అంత అవగాహన లేదేమో.
నీ దగ్గర ఉన్న వ్యక్తులకి అసలు ఏది లెఫ్ట్ ఏది రైట్ అసలు ఏది కరెక్టో తెలియదేమో. దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. నీకు వాక్యమే చదవడం రాదేమో, దేవుడు ఆయన ఆత్మ ద్వారా నీతో గొప్ప మర్మాలను బయలుపరచబోతున్నాడు. నీకే స్వస్థత కలగట్లేదేమో, నీకే అనారోగ్యమేమో, నీకే నొప్పేమో, నీకే ఆ కృంగుదలేమో, అనేకులను బలపరిచి అనేకులను స్వస్థపరిచే వారిగా నేను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈరోజు గిద్యోను కూడా అక్కడ ఆ 300 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడంట. 7,700 మంది రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయారు, కానీ 300 మందిని తీసుకొని వెళ్తున్నాడు. ఈ 300 మందితో ఆయన యుద్ధం ఎలా చేస్తాడంటే చాలా అద్భుతమైన యుద్ధం, అది కొత్త యుద్ధం. వారు ఒక్క రక్తపు చుక్క వాళ్ళు చిందించరు, ఎవరిని చంపరు, ఎవరిని కొట్టరు. ఏమైందంటే మనం చదువుతాం, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి వంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణు వలె లెక్కలేనివై ఉండెను. అయితే ఏమైందంటే అక్కడ అమాలేకీయులు మిద్యానీయులు ఇద్దరు కలిసి మిడతల దండులాగా వారి వంటలు సముద్రపు ఇసుక రేణు వలె ఉందంట. చాలా మంది ఉన్నారంట. వీళ్ళు ఎంత మంది ఉన్నారు? 300 మంది. అయితే ఈ 300 మంది వారిని ఎలా జయించారంటే చాలా అద్భుత రీతిగా జయించారు. అయితే అక్కడ ఒక ప్లాన్ అమలు చేశాడు. దేవుడు ఒక ప్లాన్ చెప్తాడు గిద్యోనికి. ఈ రోజు నీకున్న ప్రాబ్లం లో దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఎందుకంటే యుద్ధం చేసేది నువ్వు కాదు, యుద్ధం చేసేది యెహోవా. నీ పక్షంలో నీకు ఎలాంటి యుద్ధం ఉన్నా, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, నీ ఎదుట ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా, నీకెంత పెద్ద సమస్య అయినా, ఈ రోజు ఇజ్రాయేల్ ప్రజల ముందు ఇద్దరు రాజులు, ఇద్దరు సైన్యము, వారి మిడతల దండులాగా వారి వంటల సైన్యము, వారికి ఉన్న వంటల దండు ఒక ఇసుక రేణు వలె ఉందంట. వారు చాలా మంది, వీళ్ళు మాత్రం 300 మంది. అప్పుడు గిద్యోను చెప్తాడు, మనం ఏం చేద్దామంటే బూరలను తీసుకుందాం, బూరలను తీసుకొని వట్టి కుండలు చేతిలో పట్టుకుందాం. ఒక మిడ్ నైట్ అయ్యేసరికి మనం ఏం చేయాలంటే 3 గుంపులుగా విడిపోయి ఆ మిద్యానీయులు అమాలేకుల వారి టెంట్ల చుట్టూ మనము అందరం రౌండప్ చేసి సర్కిల్ చేసి ఏం చేయాలంటే యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము వీరి మీద పడింది అని అరుస్తాం. ఏమని చెప్తానంటే యెహోవాకును గిద్యోనుకు విజయం అని కేకలు వేయవాలని చెప్పారు. మనం చూస్తున్నట్లు న్యాయాధిపతులు 7వ అధ్యాయం 18వ వచనం. నేను మళ్ళీ చదువుతాను. న్యాయాధిపతులు 7వ వచనం, 7వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేను వారి దండు కొట్టునకు పోచున్నాను, నేను చేయనట్లు మీరును చేయవలను. నేను నాతో ఉన్న వారందరూ బూరెలు ఊదినప్పుడు మీరును దండు పాలమంతా చుట్టి బూరెలను ఊదుచు యెహోవాకు గిద్యోనును విజయం అని కేకలు వేయవలను. అయితే వాళ్ళు ఏం చేయాలంటే అరవాలంట. వాళ్ళు అరిచి ఏం చేయాలంటే ఆ కుండల్ని పలగొట్టాలి, ఆ ఒక బూరల్ని ఊదాలి. వాళ్ళు చేయాల్సిన యుద్ధం ఏంటంటే, మనకు గంపొస్తుండొచ్చు చాలా మందికి, వాళ్ళు చేసిన యుద్ధం ఏం లేదు, వాళ్ళు ఏం ఫైట్ చేయలేదు, వాళ్ళు ఏం ఒక హీరోస్ లాగా మనం మూవీస్ లో చూసేలాగా వాళ్ళు ఏం చంపలేదు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ బూరల్ని ఊదుతూ ఆ కుండల్ని పలగొడుతూ యెహోవాకి గిద్యోనుకి విజయము అని అరవాలంట. సో అప్పుడు అరిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అలా అరుస్తారు. వాళ్ళు అరిచిన వెంటనే వాళ్ళు పడుకున్న ఆ శత్రువులు ఏం చేస్తారంటే ఆ నిద్ర మధ్యలో లేచి వాళ్ళని వాళ్ళు పొడుచుకొని చంపుకుంటారు. వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో, ఒక డైలమాలో, అరే గిద్యోను ఎప్పుడు వచ్చిండు, ఆయనకి ఎప్పుడు విజయం కలిగింది, మనల్ని చంపేస్తారు అని ఏమో అని వాళ్ళు ఏం చేస్తారంటే అమాలేకీయులు మిద్యానీయులు వాళ్ళే చంపుకొని చనిపోతారు. ఈ రోజు నీ ప్రాబ్లం, నీకు ఎంత పెద్ద సమస్య అయినా, నీ యుద్ధం ఎంత పెద్దదైనా, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు అని దేవుడు నేను పిలుస్తున్నాడు. నీ నేచర్ ఎలాంటిదైనప్పటికీ, నీ ఫ్లాష్ బ్యాక్ ఎలాంటిదైనప్పటికీ, నీ పాస్ట్, నీ జీవితం ఎలాంటిదైనప్పటికీ, దేవుడు నేను ఈ రోజు నీ యుద్ధాలను సింపుల్ గా, నీ వార్డ్స్ అన్ని ఆయన సింపుల్ గా నీకు విక్టరీ అయిపోతున్నాడు. నీ యుద్ధం నువ్వు చేయలేవు. దేవుడు ఆ 300 మందితో ఆయన స్తుతించబడి ఆ యుద్ధాన్ని గెలిచాడు. ఈ రోజు నువ్వు చేయాల్సిన పని ఏంటిదంటే నువ్వు అరవాలి. ఏమని అరవాలి? థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ దిస్ విక్టరీ. దేవా నీకు వందనాలు, నాకు ఈ విజయాన్ని ఇచ్చినందుకు వందనాలు అని అరవాలంట. వాళ్ళు యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకుండానే
యెహోవాకి గిద్యోనికి విజయం అని కేకలు వేశారంట. ఈ రోజు నీకు యుద్ధం రాదేమో, నీ ప్రాబ్లం కి సొల్యూషన్ నీకు తెలియదేమో, కానీ నువ్వేమనాలంటే ఈ ప్రాబ్లం ని నేను ఆల్రెడీ జయించాను. నువ్వు విశ్వాసంతో పలికినట్లయితే ఈ మాటని, ఈ రోగం నేను జయించాను, ఈ నొప్పిని నేను జయించాను, ఈ అప్పుని నేను జయించాను, నువ్వు పలికినట్లయితే ఈ రోజు నీ ప్రాబ్లం లో నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావు. నువ్వు అరిచినప్పుడు, నువ్వు విశ్వాసాన్ని కనపరిచినప్పుడు, వాళ్ళెలాగైతే ఆ బూరను ఊదినప్పుడు వారి విశ్వాసం కనపరచబడింది. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ విజయం నీకు కనిపిస్తుంది. మై ఫ్రెండ్, నిన్ను నువ్వు చూసుకుని ఆగిపోకు, నీ ప్రార్థన మొదలుపెట్టు. ఒక గిద్యోను భయస్థుడు ఎస్కేప్ అయి పారిపోయిన వ్యక్తిని, ఆ గానుగ చెట్ల మధ్య దాచుకొని గోధుమలను దుర్చిన వ్యక్తిని దేవుడు ఒక మహా సైన్యానికి అధిపతిగా, న్యాయాధిపతిగా నిల్చోబెట్టాడు. ఈ రోజు నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పటికీ, నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నప్పటికీ, నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నప్పటికీ, నువ్వు మరలా ప్రార్థించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా ఈ రోజు నీ ప్రతి యుద్ధంలో ఆయన నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ యుద్ధాన్ని జయించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? వాళ్ళు చేయాల్సిన పని ఏమీ లేదు, ఆ బూరను ఊదడం మాత్రమే. ఈ రోజు నువ్వు చేయాల్సిన పని ఏది లేదు, నువ్వు మోగరించి నీ యొక్క విజయాన్ని పొందుకోవడం మాత్రమే. నువ్వు ప్రార్థించి నీ ప్రతి విధమైన యుద్ధం నుంచి, నీ ప్రతి భయం నుంచి నువ్వు విజయాన్ని పొందుకోవడమే. దయచేసి నీ కళ్ళు మూసుకొని నీ యుద్ధంలో, నువ్వు ప్రార్థనలో నీ యుద్ధాన్ని గెలిచి గొప్ప సాక్షిగా యేసు ప్రభు కొరకు జీవించు. నేను ప్రార్థిస్తాను, ఈ రోజు నీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఆ ప్రవక్త వచ్చి ఎలాగైతే వారికి ఒక సమాధానం కలిగజేశాడో, ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు వింటున్నా, ఒకవేళ గిద్యోను వలె నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ గిద్యోనే నువ్వు అయినట్లయితే, మై ఫ్రెండ్, ఈ రోజు నేను నీతో మాట్లాడుతున్నా, నీ ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని అయిపోతున్నాడు. నీ కుటుంబీకులకే కాదు, నీ యొక్క బంధువులకే కాదు, ఈ దేశానికే దేవుడు నిన్ను ఒక గొప్ప సమాధానంగా నిల్చోబెట్టబోతున్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా నీ విజయం పొందుకోవడానికి? గిద్యోను రెడీగా ఉన్నాడంట. వాళ్ళందరూ వారి టెంట్ల చుట్టూ రెడీగా ఉన్నారు ఆ బూర ఊదడానికి. ఇప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నట్లయితే దయచేసి నీ విశ్వాసాన్ని కనపరిచి ఈ ప్రార్థనలో నీ యుద్ధాన్ని గెలుచుకోమని నేను మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. నజరేయుడైన యేసయ్యా, అద్భుతాలు చేయవాడవు నీవు తండ్రి. ఇజ్రాయెల్ ప్రజలు ఇదిగో వారి యొక్క చెడుతరం వల్లే ఆ 7 ఏళ్లు మిద్దెలకు అప్పగించబడినప్పటికీ వారి మొరని విని వారిని విడిపించినట్టుగా, ఒక పిరికివాడి అయినా, ఒక డౌట్ఫుల్ పర్సన్ అయినా గిద్యోను ఏర్పరచుకొని గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా ఈ రోజు ఈ వాక్యం విన్న ప్రతి సహోదరిని, సహోదరుని తండ్రి గిద్యోను వల్ల బలపరిచి, ధైర్యపరిచి గొప్ప విజయాన్ని తమ ప్రాబ్లమ్స్ లో నుంచి వారు విడుదల పొంది అనేకులకు విడిపించే వారిగా, వారే భయపడుతున్నారేమో తండ్రి, అనేకుల భయాలను పోగొట్టే వారిగా చేయండి. వారి ప్రతి యుద్ధంలో వారికి విజయాన్ని ఇవ్వండి, వారిని విడిపించండి, గొప్ప నాయకులుగా నిలబెట్టండి తండ్రి. వారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ తండ్రి, వారు ఎలాంటి దాంట్లో వారు నైపుణ్యులు కానప్పటికీ, యుద్ధము జరిగిన వ్యక్తుల ద్వారా గొప్ప విజయాన్ని ఇచ్చిన నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఈరోజు వాక్యం విన్న ప్రతి సహోదరిని, సహోదరుని వారి యుద్ధాలు గెలిచే జ్ఞానమును, వారి కృపనివ్వండి. వారు ప్రార్థించి తమ యుద్ధంని గెలిచినట్టుగా విశ్వాసమును వారికి ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. God bless you, my friends. See you again.